రామలక్ష్మి స్కూటీలో వెళ్తూ ఉంటే ఒక అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది. అదేంటి అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది, ఎవరై ఉంటారు అని స్కూటీని ఆపి మరి ఎవరండి చెప్పండి అని మాట్లాడుతూ ఉంటుంది. శౌర్య గారి వైఫ్ రామలక్ష్మేనానండి మాట్లాడేది అని ఒక మగ గొంతు వాయిస్ వినిపిస్తూ ఉండటంతో అవునండి మీరెవరు అని రామ అంటే మీరు స్పాన్సర్షిప్కి అప్లై చేసుకున్నారు కదా అని అతను అంటాడు. అవునండి అప్లై చేసుకున్నాం అని రామలక్ష్మి అంటే అయితే మీరు అప్లికేషన్ ఫామ్ మీద సంతకం చేస్తే మీకు డబ్బులు పంపిస్తామండి, మేము స్పాన్సర్షిప్ చేస్తాము అని అతను అనడంతో అవునా అప్లికేషన్ ఫామ్ మీద సంతకం చేయాలనా, మీరు లొకేషన్ పంపించండి నేను అక్కడికి వస్తాను అని రామలక్ష్మి అంటుంది. నేను చెప్పిన లొకేషన్కి మీరు వెంటనే వచ్చి సంతకం చేసేయండి అని అతను చెప్పడంతో అలాగేనని అతను ఫోన్ పెట్టేస్తాడు. వెంటనే రామలక్ష్మి సూర్య సార్కి ఫోన్ చేసి ఇద్దరం కలిసి అక్కడికి వెళ్తాం అని సూర్యకి ఫోన్ కాల్ చేస్తూ ఉంటుంది. శౌర్య మొబైల్ స్విచ్ ఆఫ్ అవ్వడంతో ఛార్జింగ్లో పెట్టి పక్కన దూరంగా కూర్చొని ఏదో రాసుకుంటూ ఉంటాడు. అలా మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉండటం వల్ల రామలక్ష్మి చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంటుంది. శౌర్య సార్ ఫోను స్విచ్ ఆఫ్లో ఉంది, ఇప్పుడు శౌర్య సార్కి ఫోన్ చేసి చెప్పలేకపోతున్నాను కదా, సరే ఆర్జన్ రమ్మని చెప్తాను అని వెంటనే రామలక్ష్మి ఆచికి ఫోన్ చేస్తుంది. ఏంటి రామా అని ఆచి అనడంతో నేను ఒక లొకేషన్ పంపిస్తాను, నువ్వు నా కోసం తోడుగా అక్కడికి రాగలవా అని అనడంతో పంపించు రామా నేను ఇప్పుడే బయలుదేరి వస్తాను అని ఆచి కూడా చెప్పేసి బయలుదేరుతూ ఉంటుంది. ఇక రామలక్ష్మి వెతుక్కుంటూ ఆ లొకేషన్ దగ్గరికి లోపలికి వెళ్ళగానే అక్కడ ప్రభాస్ ఉంటాడు. ఏంటి రామలక్ష్మి అలా చూస్తున్నావు, నువ్వు స్పాన్సర్షిప్ కోసం వస్తే ఇక్కడ ప్రభాస్ గాడు ఉన్నాడని చూస్తున్నావా అని ప్రభాస్ వెటకారాలాడుతూ నవ్వుతూ ప్రశ్నిస్తూ ఉంటాడు. వెంటనే రామలక్ష్మి ప్రభాస్ చెంప పగలగొడుతుంది. నన్నే కొడతావే నిన్ను అస్సలు వదలను అని ప్రభాస్ రామలక్ష్మి జుట్టు పట్టుకొని గదిలోకి లాక్కు వెళ్తూ ఉంటాడు. రేయ్ వదలరా వదలరా అని రామలక్ష్మి గింజుకుంటూ ప్రభాస్ని తోసి పడేస్తూ ఉంటుంది. అయితే ప్రభాస్ వెంటనే ఒక వస్తువు తీసుకొని రామలక్ష్మి తల పగలగొట్టడంతో రామలక్ష్మి స్పృహ కోల్పోతుంది. అయితే అంతకు ముందుగానే అస్మిత ప్రభాస్తో డీల్ మాట్లాడుకొని ఉంటుంది. ఏం చేస్తే పెళ్ళయి తాలి మెల్లో ఉన్న ఆడది బ్రతికున్నా కూడా చచ్చిన శవంలా పడి ఉంటుందో అది నువ్వు ఆ రామలక్ష్మిని చెయ్యాలి అంటే బలాత్కారం చేయాలి అని దానిని పాడు చేయాలని ప్రభాస్తో డీల్ కుదిరించుకొని ఉంటుంది. దాని ప్రకారమే ఇప్పుడు రామలక్ష్మిని అక్కడికి రప్పించి స్పృహలో లేని రామలక్ష్మిపై బలాత్కారం చేయటానికి రెడీ అవుతూ ఉంటాడు. ఆచేమో స్కూటీలో బయలుదేరి వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆద్య వచ్చి రామాని ఎలా కాపాడుతుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.